అసలు సూత్రధారులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దారనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి ఓ పార్టీకి చెందిన డ్రగ్స్ దొంగలు పట్టుబడ్డారు. విశాఖపట్నంలో ఈగిల్ టీమ్, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ తరలిస్తున్న చరణ్ ని పోలీసులు అరెస్టు చేశారు. యువకుడి దగ్గర నుంచి 36 LSD బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. యువకుడు చరణ్ ని పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో విశాఖపట్నంలో కొంతమంది ప్రముఖుల కోసం ఈ డ్రగ్స్ ను తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే పట్టుబడ్డ యువకుడు ఇచ్చిన సమాచారంతో వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి ప్రధాన సూత్రధారుడిగా డీసీపీ మేరీ ప్రశాంత్ తెలిపారు. అయితే పట్టుబడిన యువకుడు చరణ్ బెంగళూరు నుంచి విశాఖపట్నానికి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా ఈగిల్ టీమ్, అలాగే వైజాగ్ సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్. ఇది ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. సో ముగ్గురులో ఒక వ్యక్తి పేరు గీత్ చరణ్, ఇతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఒక వ్యక్తి కొండారెడ్డి, ఇతను MBA సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఇతను వైసీపీ వైజాగ్ సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్. ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు, ఇతను కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇందులో గీత్ చరణ్ అన్న వ్యక్తి బెంగళూరులో వెళ్ళి సెంతన్ అన్న ఒక పర్సన్ దగ్గర 48 LSD బ్లాట్స్ తీసుకురావడం జరిగింది, 25,000 పేమెంట్ చేసి. ఆ 25,000 అలాగే గీత్ చరణ్ బెంగళూరు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ ఇది కూడా కొండారెడ్డినే స్పాన్సర్ చేయడం జరిగింది. సో రిటర్న్ వచ్చిన తర్వాత అతన్ని రిసీవ్ చేసుకోవడానికి కొండారెడ్డి, హర్షవర్ధన్ వెళ్తే అక్కడ మనం రైల్వే స్టేషన్ దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. సో ప్రస్తుతానికి ఇలా ఎన్నిసార్లు ఎంతమందిని పంపారు, అలాగే ఎంత డ్రగ్ తీసుకురావడం జరిగింది, దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇదంతా కూడా మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుసు. డ్రగ్స్ అమ్మినా కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ దందాన్ని పూర్తిగా అరికడతామని పేర్కొన్నారు. డ్రగ్స్ పై ఎలాంటి సమాచారం తెలిసినా తమకు తెలియజేయాలని ఈగిల్ టీం, విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు సూచించారు.